హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్ న్యూస్తో మరొక వీడియోలో మీ ముందుకి. ఇవాళ మనం ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి మనకి జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది 2024లో మనకి విడుదలైంది. దీనికి సంబంధించి శాలరీ ఎంత ఉంటుంది, అలాగే డేట్, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఎండ్ డేట్ అని తెలుసుకుందాం. అలాగే స్టార్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ప్రైసెస్ వచ్చి 25 నుండి అంటే జూలై 25 నుండి ఎండ్ డేట్ వచ్చి ఆగస్టు 14 వరకు అప్లికేషన్ ప్రాసెస్ అని ఉన్నది. అలాగే ఎగ్జామ్ ఫీజు కూడా దీనికి చాలామంది అప్లికేషన్ అనేది పెట్టుకోరు, ఎందుకంటే ఇది చాలా కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. చాలామంది దీన్ని చూడగానే చాలా తక్కువ ఉంటుంది, చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. అలాగే మనకి డౌన్లోడ్ ఆఫ్ సెల్ లెటర్స్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అంటే మనకి 7 to 14 days ముందు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని బట్టి మనం ఎగ్జామ్కి వెళ్ళాలి. ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఓన్లీ చూసుకున్నట్లయితే సిబిట్ టెస్ట్లో ఉంటుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే టోటల్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయంటే నోటిఫికేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 12 ఉన్నాయి, అలాగే తెలంగాణ చూసుకుంటే 31, అలాగే కర్ణాటక 38, ఓవరాల్ చూసుకుంటే 200 వేకెన్సీలు ఉన్నాయి. అలాగే మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏందో తెలుసుకుందాం. దానికి సంబంధించి 200 వేకెన్సీ సంబంధించి జూనియర్ అసిస్టెంట్కి నేషనాలిటీ ఇండియా, ఏజ్ లిమిట్ వచ్చి 21 నుండి 28 సంవత్సరాలు ఉండాలి. యాజ్ పర్ లిమిట్ 21-28 1/7/2000 అంటే జూలై 1 తారీఖు జూలై 1 లోపు మనకి 20 సంవత్సరాల నుండి 28 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అయితే అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ మినిమం 60% మార్క్స్తో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజేషన్ సచ్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్, అలాగే కంప్యూటర్ లిటరేచర్, ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ అండ్ కంప్యూటర్ సిస్టము, అలాగే సర్టిఫికేట్, డిప్లొమా, డిగ్రీ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇన్ఫార్మ్ టెక్నాలజీ, వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ హై స్కూల్, కాలేజ్, ఇన్స్టిట్యూట్ కంప్యూటర్ నుంచి ఉన్నా కానీ అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే చూసుకున్నట్టయితే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ ఆల్సో ఉంటుందండి. మనకి జూనియర్ అసిస్టెంట్ దీనికి సంబంధించి ఇంగ్లీషు, లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆఫ్ హౌసింగ్ ఫైనాన్స్. జనరల్ అవేర్నెస్లో ఎక్కువ హౌసింగ్ ఫైనాన్స్ ఇండస్ట్రీ గురించి ఇచ్చారండి. అలాగే న్యూమరికల్ అబిలిటీ, కంప్యూటర్ స్కిల్స్ ఓవరాల్గా 200 మార్క్స్కి ఉంటుందండి. 120 minutes అంటే ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ఫీజు వచ్చి చెప్పా కానీ దీనికి చాలామంది తక్కువ అప్లై చేస్తారంటే ఓవరాల్గా చూసుకున్నట్టయితే 800 అప్లికేషన్ ఫీజుతో ఉంది కాబట్టి చాలామంది తక్కువ అప్లై చేస్తారు. చూసుకున్నట్టయితే ఇది పేమెంట్ అయితే ఆన్లైన్లో చేయాలి. చూసారు పేమెంట్ అప్లికేషన్ ఆల్సో చూసుకొని మనం చూసుకున్నట్టయితే మనకి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే మన ఆంధ్రప్రదేశ్లో అయితే విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరు, అలాగే తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్ ఉందండి. ఇలాగా చూసుకొని మీరు ఎక్కడ వీలుగుంటే అక్కడ పెట్టుకొని ఎగ్జామ్ సెంటర్లో. ఇలాంటి అప్డేట్ న్యూస్తో మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ మై ఛానల్.